Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. సినిమా ఇండస్ట్రీలో ప్యూర్లీ ఓపెన్గా మరీ పచ్చిగా నా అంత పచ్చిగా ఎవరు డిస్కస్ చేయరని నేను అనుకుంటూ ఉంటాను. అంత పచ్చిగా చెప్తున్నాను, సినిమా ఇండస్ట్రీలో ఏ నా కొడుకును నమ్మద్దండి. సినిమా ఇండస్ట్రీ అంతా గలీజ్ నా కొడుకులు ఎక్కువ ఉంటారు. మంచోళ్ళు కూడా ఉంటారు, కానీ ఈ గలీజ్ కొడుకులు ఎక్కువ ఉంటారు, ఇంక్లూడింగ్ నాతో సహా. మీరు ఏ నా కొడుకును నమ్మద్దు. ఫస్ట్ అది ఫిక్స్ అయితే సినిమా ఇండస్ట్రీలో మీరు మోసపోవడం కానీ టైం వేస్ట్ చేసుకోవడం కానీ ఏది ఉండదు. సో ఫస్ట్ మీరు చేయాల్సింది, ఎవరిని నమ్మొద్దు నమ్మొద్దు నమ్మొద్దు. సినిమా ఇండస్ట్రీ అంతా స్వార్థపూరితంగా ఉంటుంది. నేను చెప్పే మాటలు ఎవరికైనా కూడా నొప్పి కలిగించవచ్చు. అదేంటి సూర్య ఇంత దారుణంగా చెప్తున్నావు, మంచి మనుషులే ఉండరా అంటే ఉండొచ్చు, కానీ మీకు ఎక్కువ తగిలేదంతా లత్కోర్ నా కొడుకులే, గలీజ్ నా కొడుకులే తగులుతూ ఉంటారు. ప్రతి చోట స్వార్థమే. ప్రతి ఒక్కడూ ఆలోచించేది నాకేంటి, ఆ పని చేస్తే నాకేంటి. పక్కోడి గురించి ఎవ్వరు ఆలోచించరు. కొత్త ఆర్టిస్టు టెక్నీషియన్ వచ్చారు, వాడి భవిష్యత్తు అంటే నాకేంటి. అమ్మాయి అయితే నాకేంటి, అబ్బాయి అయితే నాకేంటి. అబ్బాయి అయితే డబ్బులు కావాలి, అమ్మాయి అయితే పడుకోవాలి. ఈ సంస్కృతి ఇప్పట్లో పోయేట్టుగా కనిపించట్లే నాకు. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా కూడా సినిమా ఇండస్ట్రీ మారదు అనేది క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఎవడి స్వార్థం వాడిదే, ఎవడి దూల వాడిదే, అలా ట్రావెల్ అవుతూనే ఉంటారు. ఈసీనే తీసుకోండి, ఎంతమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు వచ్చారు, ఎంతమంది నిలబడ్డారు. గట్టిగా నేను కౌంట్ చేస్తే ఒక 15-20 మంది కూడా కరెక్ట్గా లేరు. ఒక 15-20 మంది టీము సెటిల్డ్గా నాతో వెళ్తున్నారు. మిగతా బ్యాచ్లు అన్నీ వస్తారు, చూస్తారు, ఇక్కడ నాకేం దొరుకుతోంది, నేనేం పిండుకోవాలి, నేనేం పిసుక్కోవాలి అని చెప్పేసి వస్తారే తప్ప చిచిచి మాట్లాడడానికి కూడా మాటలు రానంత దరిద్రమైన మనుషులు నేను సినిమా ఇండస్ట్రీలో చూస్తున్నాను. మనుషులు నమ్మద్దండి. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎలా పరిచయం చేసుకున్నా కూడా మీరు కూడా స్వార్థంగా తయారవడమే, వేరే ఆలోచన లేదు. నీకేంటి ఆలోచించుకో, నీ భవిష్యత్తు ఆలోచించుకో. ఊరికే టైం పాస్ చేసుకుంటూ గంటలు గంటలు మీటింగ్లు పెట్టుకుంటూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ మందు బిర్యానీలు తినుకుంటే సంకనాకిపోతావు. ఆర్టిస్ట్ గానో టెక్నీషియన్ గానో ఇండస్ట్రీలో ఏదో పొడిచేయాలని వచ్చి ఉంటావు. గంటలు గంటలు రోజులు రోజులు ఇలా మీటింగ్లు పెట్టుకుంటూ ఏం పీకుదామని సినిమా ఇండస్ట్రీకి వచ్చావు. నువ్వు నిజంగా ఒక డైరెక్టర్గా రెడీ అయిపోవాలి, ఏదో అద్భుతాలు క్రియేట్ చేయాలంటే ఏదైనా అవకాశాన్ని అందిపుచ్చుకో. ఎన్నో అవకాశాలు నేను ఇచ్చేదండి బొక్క అవకాశం. నీ అవకాశం నువ్వే క్రియేట్ చేసుకోబా. చేతిలో మొబైల్ ఉంది, ఇలాంటి మొబైల్ ఉంది. నీకు టాలెంట్ ఉంటే చెప్పు సినిమా ఇండస్ట్రీకి, ఒక చిన్న డెమో ఫిల్మ్ చేయి. ఎవడు రాలేదు, నువ్వు సరిపోవా? ఆ కెమెరా నువ్వు సరిపోవా అంటున్నా. నీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి కాన్సెప్ట్లు రెడీ చేయి. నీ తెలివినంతా బయటపెట్టి కాన్సెప్ట్లన్నీ రెడీ చేయి. ఏమో ఎవడికి తెలుసు, ఏ టైంలో అయినా కూడా మీకు ఊహించకుండా ఒక అద్భుతమైన అవకాశం రావచ్చేమో. ఆ టైంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారే మీ దగ్గరికి వచ్చేసి, అరే బాబు సూర్య ఒక మంచి కథ చెప్పు అంటే అప్పుడు కథలు రెడీ లేకపోతే ఏం చేస్తావు? పీకడానికి వచ్చావా? నీ దగ్గర టాలెంట్ ఉంది, అవన్నీ పేపర్ మీద పెట్టు, కథలు రెడీ చేసుకో, డిజైన్ చేసుకో, మొత్తం అంతా ప్యాక్డ్గా రెడీగా ఉండు. ఏ అవకాశం ఎప్పుడు వస్తుందో ఎవడికి తెలుసు. అలాంటి గొప్ప ఆపర్చునిటీ వచ్చినప్పుడు చక్క 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 వెపన్లు వదలాలి. అలా కాకుండా సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు కథ చెప్పమంటున్నారు, అసలు ఈ అవకాశాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కథ నేను రెడీ చేస్తాను సార్, ఒక 1 మంత్లో రెడీ చేస్తాను, నేను అంతా రాయాలి సార్, కూర్చోవాలి అంటే ఆగుతారా? నీలాంటి టెక్నీషియన్లు బొచ్చెడు మంది వస్తుంటారు ఇండస్ట్రీకి. ఆడెగరేసుకుని పోతాడు, ఆడెగర రెడీగా ఉంటాయి కథలు. చకచక కథ చెప్తారు, చకచక ఇంప్లిమెంటేషన్, కళ్ళు మూసి తెరిచేలోపు డైరెక్టర్ అయిపోతాడు. అలాంటి పరిస్థితులు నీకు కూడా వస్తాయి.
సినిమా ఇండస్ట్రీ అంతా మాయా ప్రపంచం. ఇక్కడ ఎవరిని ఎవడు కూడా ఉద్ధరించడు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఎవరి మాట ఎవరు వినరు ఇక్కడ, తెలుసా? అరే అది లోతురా, లోయ ఉంది, పడి చస్తావంటే అయితే ఏంటి అని చెప్పేసి దూకే వాళ్ళే ఉంటారు. దూకిన తర్వాత మొత్తం మక్కలు ఎరిగిపోయిన తర్వాత అప్పుడు అని అర్థమవుతుంది, అరే చెప్పాడు కదా వినింటే బాగుండని. ఏం లాభం? నా దగ్గరికి ఎంతోమంది ఆర్టిస్టుల టెక్నీషియన్లు అలా వస్తారు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అనగానే ఫస్ట్ ఇంకా వేరే అవకాశం ఉండదు కాబట్టి ఒక సినిమా చేస్తారు. కంప్లీట్ అయిన తర్వాత అరే ఇంత సింపుల్గా అయినా బడ్జెట్లు కూడా పెట్టకుండా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో భలే చేస్తున్నాడుగా, మనము ట్రై చేద్దామని చెప్పేసి మొదలెట్టడం తప్పు కాదు. గ్యాదర్ చేసుకోండి ఆర్టిస్టులు, టెక్నీషియన్ పర్ఫెక్ట్గా మీతో మింగిల్ అయ్యే ఆర్టిస్టులు, టెక్నీషియన్ ప్రిపేర్ చేసుకోండి. వాటికి ఎక్విప్మెంట్ కావాలి, ఎక్విప్మెంట్ ఎలా రెడీ చేసుకోవాలి. సోషల్ మీడియా చాలబ్బా. సోషల్ మీడియాలో మీకు కావలసినంత, మీకు ఇండస్ట్రీలో మీకు ఏం కావాలనో మొత్తం సోషల్ మీడియాలో ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు అంతే. ఓన్లీ నా దగ్గర ఏం లేదు, నేను ఒక్కనే ఉన్నాను అనుకుంటే ఎట్లా? ఇంత ప్రపంచంలో మీరు ఒక్కరే ఉన్నారనుకుంటే ఎట్లా? నేను ఒక్కనే ఉన్నాను అనుకుంటే నేను ఇలా ఉండేవాడిని, ఈరోజు ఈ స్టేజ్లో ఉండేవాడిని? ఒకసారి చెప్పు. నాకు ఇంకా సినిమా ఇండస్ట్రీ కరెక్ట్గా నేను వెళ్ళే ప్రాసెస్లో ఇండస్ట్రీ నాకేమి ఇవ్వాలని చెప్పేసి నేను ఆ రూట్లో వెళ్ళలేదు. ఇండస్ట్రీకి నేను ఇవ్వాలనే రూట్లో వెళ్తున్నాను నేను. నా కెరీర్ నాది విషయం పక్కన పెట్టండి. సో నా గోల్స్ వేరు, నా ప్లానింగ్స్ వేరు, నా రూట్ వేరు. సినిమా ఇండస్ట్రీలో ఏదో ఇడిచేయాలి పొడిచేయాలనే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. మీరు సినిమా ఇండస్ట్రీలో స్ట్రాంగ్గా సెట్ అయిపోవాలనుకుంటే మీ లెక్క, మీ జర్నీ వేరే ఉండాలి. ఎవరిని నమ్మకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ఇప్పుడే ఈ వీడియో చూస్తున్న వెంటనే పేపర్ పెన్ తీసుకోండి. కథలు రెడీగా ఉంటే ఐడియాలు అన్నీ పేపర్ మీద పెట్టండి. మైండ్లో ఉండడం కాదు, పేపర్ మీద పెట్టండి. ఏమైనా ఐడియాలు డెవలప్ చేయండి. బౌండరీ స్క్రిప్ట్లు రెడీ చేసుకోండి. వదలండి. ఇదిగో సినిమా ఇండస్ట్రీలో ఒక పవర్ఫుల్ వెపన్ వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో నేను సినిమా చేస్తే ఇలా ఉంటుందని చెప్పేసి మీ మాటలతో మిస్మరైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. వాటిని ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేయండి. మీలాంటి కసి ఉన్న డైరెక్టర్స్ సినిమా ఇండస్ట్రీకి కావాలి. మీ దగ్గర కసి ఉంది, విషయం ఉంది, మీరు అక్కడే కూర్చుంటున్నారు. మీలో విషయం ఉంది, టాలెంట్ ఉంది, కసి ఉంది అని ఏ నా కొడుకు చెప్తాడు? వచ్చి మీరే చెప్పాలి. బయటకు రండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఏ గొట్టంగాడు ఏ అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనుషులు నమ్మద్దు. ఎక్కడ వచ్చడం ముంచేస్తారు కొడుకులు, ఇంక్లూడింగ్ నాతో సహా. నేను కూడా చెప్తున్నా, నేను కూడా అతిపెద్ద దొంగనా కొడుకుని. నన్ను కూడా నమ్మాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చే అవకాశాన్ని తీసుకోండి. ఆ అవకాశం మీకెంత ఉపయోగపడుతుందో చూసుకోండి. ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి స్వార్థంగానే. మీ స్వార్థం మీది, నా స్వార్థం మాది. ఇక్కడ అంతా స్వార్థపూరితంగా జరుగుతుంటాయి వ్యవహారాలన్నీ. నేనేం మిమ్మల్ని ఉద్ధరించడానికి చేస్తున్నాను అనుకుంటున్నారా? ఎన్నోసార్లు చెప్పాను, నా ప్లానింగ్ నాది, నా కోసమే. నేనే ఈ సినిమాలు ఎదగడానికి నా ప్లానింగ్ నేను చేసుకుని వెళ్తున్నాను. ఆ దారిలో ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు అవకాశాలు క్రియేట్ అవుతున్నాయి. రండి, యూటిలైజ్ చేసుకోండి, డెవలప్ అవ్వండి. ఇక్కడ ఎప్పుడైనా కూడా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా? మనీ మ్యాటర్స్ దగ్గర వస్తుంది. అది ఏది లేకుండా చేసి పడేసాను నేను. నాకు ఎక్కడ ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి వద్దు, ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి నేను తీసుకోను. ఎవరు నాకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను కూడా ఇవ్వను ఎవరికి. అయిపోయింది. ఓపెన్ బుక్ వారణాసి సూర్య. నేను సినిమాలు చేస్తుంటానబ్బా, నచ్చింది, నా సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను, నా రూల్స్ ఉంటాయి ఇవి. ఆ రూల్స్లో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లోనే సినిమాలు అవుతాయి. నేను పెట్టుబడులు పెట్టను. కొన్ని ఫిక్స్ అయ్యి ఉంటామమ్మా. ఇక్కడ పెట్టుబడులు పెడితే చిన్న సినిమాలకు ఒక రూపాయి కూడా రాదు. మీరేం మాట్లాడే వాళ్ళు నేను మాట్లాడుతుంటారు, సార్ ఇంత పెట్టుబడి పెట్టండి సార్, ఇడిచేస్తాం పొడిచేస్తాం అని చెప్పేసి. చెప్తున్నా కదా, గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది నొప్పి. సో సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టమని బీభత్సాలు చేసేస్తాం, ఇడిచేస్తాం పొడిచేస్తాం, దాని పెట్టుబడులు పెడితేనే సినిమా చేస్తాం అనుకుంటే సంకనాకిపోతారు. మీకు ఎవడు పెట్టుబడులు పెడతారు? ఎందుకు పెట్టుబడులు పెడతారు? ఆ పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా స్వార్థంతోనే వస్తారు. మా
ఈసీని బేస్ చేసుకొని ఎవరో మెసేజ్లు, ఇట్లాంటి మెసేజ్లు నాకు చాలా వస్తుంటాయి. నేను పెద్దగా పట్టించుకోను. సార్ 10 లక్షలు పెడతాం సార్, 20 లక్షలు పెడతాం సార్, మీరు ఒక సినిమా చేసి పెట్టండి సార్, లేదంటే ఒక 50 లక్షలు పెడతాం సార్, సినిమా చేసి పెట్టండి సార్, 1 సిఆర్ పెడతాం సార్. నేను ఎందుకు ప్రొడ్యూసర్ని ఎంటర్టైన్ చేయనంటే వాళ్ళకు ఏవో ఊహించుకొని వస్తారు. బీ ఫ్రాంక్ చెప్తున్నాను, సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు, కొత్త ప్రొడ్యూసర్లు, ఎస్పెషల్లీ కొత్త ప్రొడ్యూసర్లు ఎలా వస్తారంటే వాళ్ళు ఆర్టిస్ట్గా నిలబడడానికి, ప్రొడ్యూస్ చేయడానికి రావచ్చు, డైరెక్టర్గా నిలబడడానికి, ప్రొడ్యూస్ చేయడానికి రావచ్చు, తప్పేం కాదు. వాళ్ళ కండిషన్స్ ఏముంటాయి, ఆర్టిస్ట్ కండిషన్ ఏముంటాయి, సార్ నేనే హీరోగా చేయాలి సార్, మళ్ళీ ఎప్పుడు కలిసిన తర్వాత చెప్పే మ్యాటర్స్ అనమాట, నేను ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నాను సార్, అందువల్లే నా సేవింగ్స్ అన్నీ పెట్టేసి సినిమా చేసేయాలనుకుంటున్నా సార్, వాళ్ళకు ఇంకా రిటర్న్స్ ఎంత వస్తాయి ఏంటి ఇవన్నీ అనవసరం, సినిమా చేసేయాలి అంతే. పోయిందనుకో అంతే, ఇంకా అస్సాం అనమాట. చాలామంది నష్టపోయేది ఇందువల్లే. సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ దూల ఉంటుంది, తప్పేం కాదబ్బా, ఉంటుంది, దానికి వేరే సోర్స్ ఉండదు, నన్ను నేనే ప్రొడ్యూస్ చేసుకోవాలని చెప్పేసి ఎక్కడ వేరే ప్రొఫెషన్లో బాగా సంపాదించుంటారు, సంపాదించేసి మీకు సేవింగ్స్ పక్కన పెట్టుకొని మిగిలింది పెట్టుబడి పెట్టుకుంటే ఓకే. కొందరు ఏం చేస్తారంటే సేవింగ్స్లో నుంచి కూడా తీసుకొచ్చేసి పెట్టుబడులు పెట్టేస్తున్నారు, వీళ్ళకి ఏం తెలియదు, ఇండస్ట్రీకి వచ్చేస్తారు, ఏదో డైరెక్ట్ని ఫైనలైజ్ చేసుకోవడము, లేకపోతే మనలాంటి ప్లాట్ఫామ్ని కాంటాక్ట్ అవ్వాలని చూడడము ఏదో ట్రై చేస్తారు. వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ లేరనుకో, ఎవడు కరెక్ట్గా ఉండరు సినిమా ఇండస్ట్రీ, గుర్తుపెట్టుకోండి, అంతా మిమ్మల్ని నాకించే మనుషులు ఎక్కువ ఉంటారు, ఒక్క నా కొడుకు కరెక్ట్ ఉండరు ఇక్కడ, అంతా నాకించే నా కొడుకులే ఉంటారు. తెలివిగా రండి, ఈ మధ్య తెలివిగా, చాలా తెలివిగా, నేనే షాక్ అయ్యాను వాళ్ళ తెలివితేటలు చూసి. అలా వస్తారు, వచ్చిన తర్వాత సార్ నేను ఆర్టిస్ట్గా చేయాలనుకుంటాను సార్, నేనే కథ రాసుకున్నాను సార్, నా మీదనే మొత్తం అంతా ప్లాన్ చేసుకున్నాను, ఇదిగో పెట్టుబడి ఇలా పెట్టాలనుకుంటున్నాను, దానిలో కూడా తెలివితేటలు ఉంటాయి, నేనే ఖర్చు పెట్టుకుంటాను సార్, నాకు మీరు గైడెన్స్ ఇస్తే చాలంటారు. ఎందుకు ఇస్తారబ్బా గైడెన్సు, మీరు పెట్టుబడులు మీరే పెట్టుకుంటారు, కథ మీరే రాసుకున్నారు, హీరోగా మీరే చేస్తున్నారు, కుదిరితే డైరెక్షన్లో కూడా ఏళ్ళు కాళ్ళు పెట్టుకుంటారు. ఈ ఎదుటి మనిషి ఏం చేస్తాడు, సంకనాకడానికా, టైం వేస్ట్ చేసుకోవడానికి ఎందుకు వస్తారు, వాడికి ఏదో ఒకటి ఉండాలిగా సోర్సు, ఇదిగో మీరు చేసిన దానికి ఇంత ఇస్తాను సార్ అని చెప్తే బాగుంటుంది. అలా చెప్పరు, మీరు ఓన్లీ సార్ మీరు సేవ చేయడానికి మేము అనుకుంటున్నాం, సినిమా ఇండస్ట్రీని ఉద్ధరించడానికి వచ్చారని మేము అనుకుంటున్నాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తూ నన్ను అక్కడ ఎవరెస్ట్ శిఖరం మీద పెట్టి, మీరు మంచోళ్ళు సార్, మామూలు మంచోళ్ళు కాదు సార్, గొప్పోళ్ళు సార్, అసలు భూమి మీద పుట్టాల్సిన వాళ్ళు కాదు సార్ అని చెప్పేసి ఆకాశానికి ఎత్తి అక్కడ కూర్చోబెడతారు. అలా పొగడ్తలకు పడిపోయే మనిషి కాదు వారణాసి సూర్య. నీకేంటి, నీకు కావాల్సినంత నువ్వు తీసుకుంటున్నావా, అసలు ఈసీకి ఏంటి, ఈసీకి ఫైనాన్షియల్గా అవి వస్తూ ఉంటే వాటిని నేను మళ్ళీ కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్ మీద, సినిమాల మీద ఖర్చు పెడతాం, నాకు పర్సనల్గా ఏవి అవసరం లేదు, నాకు కావాల్సినంత నేను దేవుడు ఇస్తున్నాడు, హ్యాపీగా చేసుకుంటూ వెళ్తున్నాం, నీకు తెలుసు నేను ఏ రేంజ్లో డెవలప్ అవుతున్నాం అనేది. అది కాదు కదా, మీకు వచ్చేవాళ్ళు కూడా మీకంటూ మీరు అన్ని ప్లాన్ చేసుకుంటూ ఈసీ సపోర్ట్ తీసుకుంటున్నారు, ఈసీకి ఏంటి అనేది మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా, మీరు ఉద్ధరించండి సార్ అంతే, మీకు ఏమీ ఇవ్వం సార్, ఉద్ధరించండి అంతే, మేము డెవలప్ అయిపోతాం, ఇలాంటి బ్యాచ్లు ఉంటాయి. అలాగే వస్తున్నారు. మరి రీసెంట్గా ప్రొడ్యూసర్ వచ్చాడు, సార్ మేము సినిమా చేయాలనుకుంటున్నాం సార్, ఈసీ సపోర్ట్ ఒకటి ఇవ్వండి సార్, మీరు ఆర్టిస్టులు, టెక్నీషియన్ ఇవ్వండి, మేము మిగతా మొత్తం మేము చూసుకుంటాం అని చెప్పేసి చెప్తే, సరే అని చెప్పి నేను క్యాజువల్, ఇలాంటి మెసేజ్ నాకు చాలా వస్తుంటాయి, సరే అని చెప్పేసి ఒక డైరెక్టర్ నెంబర్ ఇచ్చా, వాళ్ళతో డిస్కషన్ అన్ని ప్లాన్ చేసుకొని మళ్ళీ నాకు మెసేజ్ చేశారు, సార్ ఫైనల్గా వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాం సార్, ఓ 12 లక్షలు 13 లక్షలు వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం సార్, చివరిలో మీకు చెప్పి చేద్దామని చెప్పేసి, మధ్యలో నాకేంటి దూల అంటున్నా, ఏంటి నాకు దూల, ఎవరో డైరెక్టర్ పరిచయం చేసి మీరు మీ సాగు మీరు చావాలి, అలా నాకు మెసేజ్లు పెట్టడం ఎందుకు సార్, మీ మీద నమ్మకంతో, ఏంటి నా మీద నమ్మకం, నమ్మకం ఏంటి దేనికి, మధ్యలో మీడియేటర్గా పెట్టి నీ నమ్మకంతో అక్కడ డైరెక్టర్కి ఇస్తున్నామనే, సరే కలవాలన్నారు సార్, పర్సనల్గా కలిసిన తర్వాత నేను డైరెక్టర్తో మేము మిగతా విషయాలు డిస్కస్ చేస్తామని చెప్పారు, ఏం బీకారు, పర్సనల్ కలిసింది మీరు చేసింది ఏంటి, ఆ డైరెక్టర్ని మధ్యలో కూర్చోబెట్టి నాకు షాకులు ఇవ్వాలని చూసారా, పిచ్చోన్నా ఏం బా, తెలివితేటలు మీకే కాదు ఉండేది, అమ్మనాబూతులు తిట్టాను, అమ్మనాబూతులు తిట్టి డైరెక్టర్ తప్పులు ఇవి, మైనస్లు ఇవి, ప్లస్లు ఇవి, మీరు చేయాలనుకుంటే చేయండి, లేకపోతే లేదు, మధ్యలో నన్ను ఎంటర్టైన్ చేయొద్దని చెప్పేసి వాళ్ళకి కంఫర్టబుల్గానే చెప్పాను, అంటే నేను చెప్తున్నాను కానీ వాళ్ళకు చెప్పడం మాత్రం చాలా కంఫర్టబుల్గా చెప్పాను.
సో దాని తర్వాత జరిగింది ఏంటి, అగైన్ వాళ్ళు కుమ్మక్కయ్యారు, ఏదో చేసుకుంటున్నారు, పోతున్నారు. మీరు బాగున్నారనుకో, మంచి ప్రాజెక్ట్ బయటకు వస్తుంది. మధ్యలో గొడవలు అయిపోయి సంకనాగిపోయారు అనుకో, ఎవడేం చేస్తాడు, ఎవడేం చేయలేరు. ఎందుకంటే మీరు ఎవరి మాటలు వినరు. మీరు కొన్ని ఫిక్స్ అయ్యి వచ్చారు. ఫిక్స్ అయ్యి వచ్చిన తర్వాత నన్ను పిలిపించడం ఎందుకు? నా టైం వేస్ట్ కాకపోతే టైం వేస్ట్, అనవసరంగా టైం బొక్క నాకు. అలా చేయొద్దండి, నా దగ్గరికి రావద్దు అట్లా. అసలు నాకు ప్రొడ్యూసర్ అవసరం లేదురా బాబు, మీ పనులు మీరు చేసుకోండి. సపోర్ట్ తీసుకున్నామనే పాయింట్ ఆఫ్ వ్యూలో తెలివితేటలు ఉపయోగించేసి నా టైం ఎందుకు వేస్ట్ చేయడం? మీ తెలివితేటల వల్ల నాకు పోయేది ఏంటి, పీకేది ఏంటి? చేసుకోండి, మంచి ప్రాజెక్ట్ చేసుకోండి, హ్యాపీగా డెవలప్ అయిపోండి. ఒక్కటే, నా దగ్గరికి రావాలి అంటే మీకు ఎంత సర్వీస్ తీసుకుంటున్నారో ఈసీ కూడా ఏంటి అనేది ఆలోచించాలి కదా. నేను టైం వేస్ట్ చేసుకుంటూ నేను జనాలను ఉద్ధరించడానికి ఈసీ పెట్టి అనుకున్నారా ఏంది? కేవలం నా కోసమే, ప్యూర్లీ నా కోసమే ఈజీ సినిమా. నాతో ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్లు నాతో ట్రావెల్ అవుతుంటారు. నేను చేసే ప్రాజెక్టులు వాళ్ళకి హెల్ప్ అవుతాయి అనుకుంటే డెవలప్ అవుతారు, లేకపోతే లేదు. మనుషులను నమ్మడం మానేస్తున్నాము. ఇంతవరకు నిన్న మొన్నటి వరకు కూడా ఏదో ఈసీలో ఒకరిద్దరు మనుషులు ఉండాలనుకున్నాను. వాళ్ళు కూడా పశువులే, వాళ్ళు కూడా జంతువులే అని అర్థమైపోయింది. ఏముండదు, మనం చుట్టూ ఉన్నదంతా జంతువులే, అంతా జంతువులే, అందరూ స్వార్థపరులే, నాతో సహా. నేను కూడా జంతువునే, జంతువుల మధ్య తిరుగుతున్నాం, జంతువులే అంతా ఇక్కడ. ఎవడి స్వార్థం వాడిది. స్వార్థం ఉన్నంత వరకు వాడికి హెల్ప్ అయ్యేంత వరకే ఉంటారు, లేకపోతే ఏనా కొడుకు మనకు సపోర్ట్ అవ్వరు. ఇంత పచ్చిగా, ఇంత ఓపెన్గా చెప్తున్నాను. మీ బతుకులు మీరే మార్చుకోవాలి. ఎవ్వడు ఇక్కడ మీ బతుకులు మార్చరు. అవకాశం వస్తే దాన్ని యూటిలైజ్ చేసుకోండి, కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ మీ లైఫ్, మీ కెరియర్ అంతా మీ చేతుల్లోనే ఉంది. ఎవరిని నమ్మొద్దు. ఏదైనా మంచి అవకాశం దొరుకుతుంది, సోషల్ మీడియాలో కావాల్సిన అవకాశాలు అబ్బా, యూటిలైజ్ చేసుకోండి. సినిమా ఇండస్ట్రీకి మీరేంటో మీరే చెప్పాలి. ఊరికి కూర్చొనేసి నా కోసం ఎవడో వస్తాడు, ఎవడో ఉద్ధరిస్తాడు, ఏం ఉద్ధరించడం ఉండదు. మంచిగా ప్లాన్ చేసుకోండి. రిస్క్ జోన్లోకి వెళ్ళొద్దండి. కొందరు రిస్క్ జోన్లోకి వెళ్తున్నారు. కెమెరాలు కొనేయడం అర్జెంటుగా. సార్ మా పేర్లు ఎందుకులే కానీ నాకు మెసేజ్ చేశాడు, సార్ చిరంజీవి బాలకృష్ణ ఈ కాంబినేషన్లో సినిమా చేయాలనుకుంటున్నాను సార్, స్టోరీ రెడీ అయిపోయింది, ఇంకా మొత్తం ఇండస్ట్రీ అంతా షేక్ అయిపోతుంది సార్, అసలు ఏం కావాలో నీకంటే నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి సార్, చిరంజీవి గారు అపాయింట్మెంట్ ఇప్పించండి. ఇంత అమాయకంగా ఎలా ఆలోచిస్తారు మీరు? ఇంత అమాయకంగా అంటే నువ్వు స్టోరీ రాసేసావని చెప్పేసి చిరంజీవి గారు అపాయింట్మెంట్, బాలకృష్ణ గారు అపాయింట్మెంట్ అంత ఈజీగా జరిగితే ఎప్పుడో కాంబినేషన్ వచ్చేది కదా. అసలు మీరు ఏంటో ప్రూవ్ చేసుకోండి. ఒక చిన్న సినిమా ఒకటి చేయాలి కదా, ప్రూవ్ చేసుకోండి. డైరెక్ట్గా చిరంజీవి కాల్ షీట్లు ఇచ్చేయడం, చిరంజీవి అపాయింట్మెంట్ ఇచ్చేయడం అని జరిగిపోతుంది అనుకుంటున్నారా? అంత సింపుల్గా ఉంటుంది అనుకుంటారు సినిమా ఇండస్ట్రీ? ఏమైనా మైండ్ ఉండి చేస్తున్నారు పనులు? కెమెరాలు కొనేస్తారు, కెమెరాలు కొనేసి ఏం చేయాలని? కెమెరా కొనేస్తే అందరూ చుట్టూ మూగిపోతారా? ఏం ఉండదురా బాబు, అర్థం చేసుకోండి. సినిమా ఇండస్ట్రీ మీరు అనుకునేంత సింపుల్గా ఉండదు. ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు సంవత్సరాలు పడి వస్తున్నారు ఇక్కడ. మీరు ఇప్పుడు సింపుల్గా వచ్చేసి ఇడిచేస్తాం పొడి చేస్తామని చెప్పేసి ఉంటాయి. సేవింగ్ చేసిన డబ్బులు 4 రోజులు ఉంటాయి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తామే సార్ 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 అని చెప్పి మళ్ళీ నా దగ్గరికి మెసేజ్లు పెట్టడం ఇవన్నీ చేస్తుంటారు. ఎందుకు ఆ దూల అంటున్నారు? ఉన్న డబ్బులు ఎందుకు పోగొట్టుకోవడం? ఫ్యామిలీలు ఎందుకు రోడ్డు మీద ఇడుస్తారు? ప్యాషన్ ఉందబ్బా, ప్యాషన్ వేరు, పిచ్చి వేరు. మీ పిచ్చి స్టేజ్ అది, అర్థం చేసుకోండి. ఈ వీడియో ఖచ్చితంగా చాలామందికి నచ్చదు, నచ్చకపోయినా ప్రాబ్లం లేదు. నా వీడియోలు ఇలాగే ఉంటాయి, మరీ కుల్లా ఓపెన్గా చెప్తుంటాను. సో నా దగ్గరికి వచ్చేవాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈసీకి సపోర్ట్ తీసుకోవాలనుకుంటే ఈసీకి ఏంటి అనేది కూడా మీరే చెప్పి రావాలి, లేకపోతే రావద్దు. ఎందుకంటే ఈసీ చేసే ప్రాజెక్టులు కావచ్చు, ఈసీ చేసే రూట్లో జరుగుతూనే ఉంటాయి ప్రాజెక్టులు. ఎవడు ఏం చేయడానికి లేదు, ఎవడి పనులు అలాయబ్బా. నా పనులు నావి, నాకు నచ్చినప్పుడు నా సినిమాలు షూట్లు అవుతుంటాయి, నచ్చినప్పుడు రిలీజ్ అవుతుంటాయి. అది కూడా ఫిక్స్ అవ్వండి. మీకు షూటింగ్ స్టార్ట్ అవ్వగానే సార్ సినిమా రిలీజ్ ఎప్పుడు, ఈ కథలు పడద్దండి. 0 బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు లేట్ అవుతాయి, వచ్చినప్పుడు చూడాలా, షూటింగ్ జరుగుతున్నప్పుడు వచ్చేస్తుండాలా. ఇంత సింపుల్ ఉంటుంది.
దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. చాలా వర్స్ట్ సిచ్యువేషన్స్ నేను చూశాను నేను. అందువల్ల చెప్తున్నాను. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మనిషిని నమ్మొద్దు. సినిమా ఇండస్ట్రీ మనుషులను అసలు నమ్మొద్దు. అంత దొంగనా కొడుకులే ఇక్కడ. అర్థం చేసుకోండి. మిమ్మల్ని, మీ కెరియర్ని మీరే కాపాడుకోండి. మీ చేతుల్లోనే ఉండదు మీ జీవితం. ఏనాడుకి వచ్చి ఇక్కడ ఉద్ధరించే వాళ్ళు ఎవరు ఉండరు. అర్థం చేసుకొని ఈసీతో ట్రావెల్ అవ్వాలి, ఈసీ సపోర్ట్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ రండి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ డిస్కస్ చేసే ప్రాసెస్లో కూడా మీకేంటి సపోర్ట్ అవుతుంది ఈ సినిమా, ఈసీకి మీరేం సపోర్ట్ అవుతున్నారు, అది క్రిస్టల్ క్లియర్గా తెలుసుకొని నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లు కమ్యూనికేషన్కి వచ్చేసేయండి. ఈ సినిమా సపోర్ట్ తీసుకుంటూ ఆర్టిస్ట్గా, టెక్నీషియన్గా ఎదగడానికి ప్రయత్నం చేయండి. నా పేరు వారణాసి సూర్య @ వారణాసి రాజమౌళి.